ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం గత కొన్ని వారాల నుంచి ఆలోచన చేస్తూనే ఉన్నాం. ప్రార్థన అనేది మనం దేవుని సన్నిధానానికి వచ్చి మోకరించడం, తలలు వంచడం అనేది మనం చేస్తూ ఆ మోకరించి తలలు వంచడమే దేవుణ్ణి మనం గౌరవిస్తూ ఉన్నాం. దేవుణ్ణి మనం ఆనర్ చేస్తూ ఉన్నాం. దేవుణ్ణి మనం ఘనపరుస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని ఎందుకు ఆ విధంగా మనం మోకరించి తలలు వంచి ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే, ఆయన చాలా గొప్పవాడని మనం ఎరిగి ఆ పని చేస్తూ ఉన్నాం. ప్రభు దగ్గరికి మోకరించి మనం మనం మోకరించినప్పుడు దేవుడు ఎలాంటి వాడో అనేది మనం సంపూర్ణంగా మనకు అవగాహన అనేది ఉండాలి. ఏదో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అని చెప్పేసి ఏదో భావం లేకుండా, అర్థం లేకుండా ప్రార్థన చేయడం కాదు. మన దేవుడు వినే దేవుడు, మన దేవుడు చూస్తున్న దేవుడు, మన దేవుడు ఆయనకు ఒక మనసు ఉంది, ఆయనకు ఒక చిత్తం ఉంది అనే విషయాలను మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనం ప్రార్థనకు మనం మోకరించడం చాలా అవసరం. కానీ ఆ భక్తి తాత్పర్యంతో మాత్రం దేవుని సన్నిధానంలో మనం మోకరించడం లేదు. ప్రార్థన అనగానే చాలా నిర్లక్ష్యంగానే ఉంటాం. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి మనం వరుసగా ఆలోచన చేస్తూ వచ్చాం. అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం? ప్రార్థనను ఎందుకు దేవుణ్ణి గురించిన అవగాహన లేకుండా మనం ప్రార్థన చేస్తున్నాం అనే విషయాలను గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మన దేవుడు ఎలాంటివాడో అనే విషయాన్ని 6 విషయాలను మీకు గత వారాల్లో మీకు తెలియచేస్తూ వచ్చాను. వరుసగా 6 విషయాలు. ఈ వారమున మనం 7, 8, 9 ఈ 3 విషయాలను గురించి మనం ఆలోచన చేద్దాం. నేను మొట్టమొదటిగానే అంతా కూడా ఒక్కసారే థియాలజీ అంటే దేవశాస్త్రం అంతా కూడా దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో మొట్టమొదట మనం అర్థం చేసుకోగలిగితే దేవుడి దగ్గరికి వెళ్ళి అడగడం అనేది మనం ధైర్యంగా మనం అడగగలం. ఆయన ఎవరో తెలియనప్పుడు మనం అడగడం అనేది సాధ్యం కాదు అసలు. ఈ రోజున మనం 7వ విషయాన్ని 6 విషయాలు మనం చూడడం జరిగింది. 7వ విషయానికి మనం వద్దాం. దేవుడు ఎలాంటి వాడు అనంటే ఆయన సర్వజ్ఞాని అని అర్థం చేసుకోవాలి. దేవుడు సర్వజ్ఞాని. ఆయన అంతా కూడా ఎరిగిన దేవుడు. ఇంగ్లీష్లో ఆమ్నిషెన్స్ అని అంటారు. దేవుడికి సమస్తమును కూడా ఆయన ఎరుగును. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మన విషయాలన్నీ కూడా ఎరుగును. అసలు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకంటే, మన అవసరాల కంటే ఆయనకి ఇంకా ఎక్కువగా తెలుసు. దేవుడికి ప్రతీది కూడా తెలుసని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్తలోనికి వెళ్దాం. మత్తయి సువార్తలో ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, 6వ అధ్యాయానికి వెళ్దాం. 6వ అధ్యాయంలో దేవుడు 32వ వచనంలో 6వ అధ్యాయం 32, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మనకి ఏమేమి కావాలో పరలోకపు తండ్రికి తెలుసు.
ఆయన సర్వజ్ఞాని. ఆయన మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చాలాసార్లు కూడా మనం ఆయనకి తెలియదేమో అని అనుకుంటుంటాం. ఆయనకి తెలుసు. ఆ అది తెలుసు అనే విషయాన్ని మనం ఎరిగి ప్రభు దగ్గరికి రావడం చాలా అవసరం. ఆయన ఎలాంటివాడు? అరే, నా పరిస్థితులు ఆయనకు తెలుసు. నా శారీరక బలహీనతలు ఆయనకు తెలుసు. నా ఆర్థిక అవసరతలు ఆయనకు తెలుసు. అది ఆయన తెలుసని ఒక సానుకూలంగానే ప్రభు దగ్గరికి రా. దేవుడికి ఏం తెలియదు, ఆయనకి నేను చెప్పుకోవాలి, ఆయనకి తెలియచేయాలి అనే దృక్పథంతో కాదు. నువ్వు ఎప్పుడైతే ఆయనకి తెలీదు, ఏమీ తెలీదు అని నువ్వు వస్తే నిజంగా దేవునికి ఇచ్చే విలువ చాలా తక్కువ. దేవుడికి సమస్తం తెలుసు అని అన్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగానే వస్తావు. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. మన జీవితంలో ఉదాహరణకి మన రోగాల గురించి ఆయనకి తెలీదా? ఏ బలహీనత ఉన్నదో ఆయనకి తెలీదా? అసలు రోగం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి అని ఏమీ చెప్పనవసరంలా. దేవుడు ఎలా చేస్తాడు అనేది నీకు అనవసరం. కానీ దేవుడికి తెలుసు. కొన్నిసార్లు అప్పుడప్పుడు సర్జరీకి వెళ్తావు, ఆపరేషన్స్ జరుగుతాయి. ఆపరేషన్ జరిగినప్పుడు ప్రభువా అని నువ్వేమీ చెప్పనవసరం లేదు. ప్రభు సన్నిధానంలోనికి వెళ్ళినప్పుడు ప్రభువా నువ్వు సమస్తమును ఎరిగిన దేవుడివి, నువ్వు సర్వజ్ఞానివి, నువ్వు నా ఆ సర్జరీకి వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలాగ చెయ్యాలో, ఏం చెయ్యాలో ఆ విషయం నీకు తెలుసు. నువ్వు ఎప్పుడైతే నువ్వు సానుకూలమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటావో అప్పుడు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. కానీ చాలామంది జీవితాలలో వారి జీవితంలో ప్రతికూలమైన వారు ఆ ఆలోచనతోనే వస్తారు, ఏం జరుగుతుందో అని. నువ్వేమీ ఆలోచించని అవసరంలా. దేవుడికి ఆయన సర్వజ్ఞాని కనుక నీకేం కావాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు. ఇదే నువ్వు ఎరిగి దేవుని దగ్గరికి రావడం నేర్చుకో. అప్పుడే దేవుడు ప్రతీది కూడా పరిష్కరిస్తాడు. దేవుడు ఏది కూడా దాటిపోయే దేవుడు కాదు. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలోనికి నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. మత్తయి సువార్తలోనికి వెళ్దాం. 21వ అధ్యాయంలో 22వ వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో, 21, 22లో ఏది అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల అన్నాడు. అవి పాజిటివ్గానే ఆలోచించు. నువ్వు దేవుడు సానుకూలంగా ఆలోచించడం నేర్చుకో. చాలా మంది వారి జీవితాల్లో సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోరు, సానుకూలంగా నమ్మడం నేర్చుకోరు. దొరికినవని అని అంటే ఆ నెగిటివ్తో లేడు, పాజిటివ్తోనే ఉన్నాడు. నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు అని అన్నాడు. సానుకూలంగా రా. ఏం చేస్తాడో దేవుడు, ఏం చేస్తాడో అనే విషయాన్ని నీ మనసులోకి ఎప్పుడైతే వస్తుందో ఆయన జ్ఞానాన్ని నేను సంకోచిస్తూ ఉన్నావు. అందుకే సరి అయిన ఫలితాలు మనకి రావు. ఉదాహరణకి మనం ఈ విషయాన్ని రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి ఏమి సలహాలు ఇవ్వద్దు. దేవా నువ్వు సర్వజ్ఞానివి, నేను ఆపరేషన్కి వెళ్తున్నా, నువ్వు
డాక్టర్స్కి జ్ఞానం ఇవ్వగలవు, నువ్వు చేయగలవు. ఈ రోజున ఒకసారి ఒక వ్యక్తి చాలా భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. అతను ఒక కోమా స్టేజ్కి వెళ్ళిపోయాడు. స్పృహ లేని ఆ స్థితికి వెళ్ళిపోతే పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయమని చెప్పడానికి పాస్టర్ గారిని పిలిచారు. పాస్టర్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గదిలోనికి వెళ్ళి ఆపరేషన్ థియేటర్లోకి ఈ పాస్టర్ గారిని కూడా రానిచ్చారు. లోపలికి వెళ్ళి, ప్రభువా ఒక చిన్న అవకాశం ఇవ్వు. డాక్టర్స్ అన్నారు, మేము మా సాధ్యమంత వరకు మేము చేయగలం, కానీ దేవుడు కార్యం చేయాలి. అందుకే సిఎంసిలో ఒక చిన్న మాట రాశాడు. సిఎంసి అంటే వెల్లూరులో ఉన్న క్రిస్టియన్ హాస్పిటల్లో మేము చికిత్స చేస్తాం, దేవుడు స్వస్థపరుస్తాడు అని. ఆ మాట మీకు అర్థం అవ్వాలి. మేము మేము చికిత్స చేస్తాం, కానీ స్వస్థపరిచేవాడు దేవుడు. ఎందుకు? ఆయన జ్ఞాని. అక్కడికి వెళ్ళగానే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారు ఆ పేషెంట్తోని, ప్రభువా ఒక్క నిమిషం మెలకువ ఇవ్వు అని అన్నాడు. ప్రార్థన చేసి మెలకు రాగానే ఒక్క చిన్న మాట చెప్పాడు, నువ్వు నమ్మిన ఎడల. నువ్వు పాజిటివ్ థింకింగ్ అనేది, దేవుడు చేయగల సమర్థుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయనకి తెలుసు ఆయన ఎలా చేయాలో. అంతే. వాళ్ళు ఆ రూమ్ అంతా కూడా ఏసీ రూమ్, అది ఏసీ రూమ్లో ఒక గొప్ప ప్రభావం రావడం, డాక్టర్స్ ఆపరేట్ చేయడం, అతడు స్వస్థపడి బాగుపడిపోయాడు. దేవుడు సర్వజ్ఞాని. ఎలా చేయాలో అనేది దేవుడు సర్వజ్ఞాని కనుక దేవుడే నడిపిస్తాడనే విశ్వాసంతో నేను ప్రార్థన చేయి. రెండవది, అందులోనే మనం గమనిస్తూ ఉన్నప్పుడు కాపుదల గురించి, దేవుని కాపుదల. దేవుడు సర్వజ్ఞాని. ఆయన కాపుదల ఎలాగ చేయాలో తెలుసు. నీవు యొక్క ప్రమాదాల్లో దేవుడు ఎలా కాపాడాలో ఆయన సర్వజ్ఞాని. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, దేవా నువ్వు ప్రమాదము నుండి, హాని నుంచి నువ్వు తప్పించే దేవుడివి. నీకు తెలుసు నేను ఏ బస్లో ప్రయాణం చేయాలో, ఎందులో ప్రయాణం చేయాలో అది నీకు తెలుసు. నువ్వు సర్వజ్ఞానివి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకు ముందు తెరలాంకి రాకముందు మేము ఆదివారం సాయంకాలం బొబ్బిల్లో ఆరాధన చేసేవాళ్ళం. ఒక చిన్న ఆరాధన చేస్తూ, ఆరాధన అయిపోయిన తర్వాత నేను నెలలో ఒకసారి బొబ్బిల్లో నుంచే కాకినాడ వెళ్ళేవాడిని. ఆ బొబ్బిల్లో ఒక బస్ ఎక్కాను. బస్ ఎక్కితే ఆ బస్ సరిగ్గా బొబ్బిల్లో ఎక్కిన బస్సు నాకు 6 గంటలకి ఎక్కాను. 7:40కి ఒక బస్సు ఉంది, కాకినాడకి అమలాపురం వెళ్ళే బస్సు. ఆ బస్సు ఎక్కుదామని చెప్పి ఎక్కాను. ఆ బొబ్బిల్ నుంచి అక్కడికి చేరడానికి బస్సు చాలా మెల్లిగా వెళ్ళింది. నాకు చాలా కోపం వచ్చేసింది, చిరాకు పడిపోతున్నా, ఆ బస్సు మిస్ అయిపోద్దని. చివరికి మేము వెళ్ళే లోపల ఆ బస్సు వెళ్ళిపోయింది.
బస్సు వెళ్ళిపోతే ఆ తర్వాత ఒక గంట తర్వాత మరొక అమలాపురం బస్సు ఉంది. అది కాకినాడ పైనుంచి వెళ్తుంది కనుక అమలాపురం బస్సు. అది 8:40కి ఉంది. గంట వెయిట్ చేయాలి ఇప్పుడు అని. సరే, గంట వెయిట్ చేసి ఇక తప్పదు కదా ఆ బస్సే ఎక్కాను. నేను సాధారణంగా ఆ బస్సు ఎక్కగానే ఒక సీట్లో కూర్చుంటాను. ప్రతిసారి అదే సీట్లో కూర్చుంటాను, వేరే సీట్లో కూర్చోను. ఆ సీట్లోనే కూర్చుంటా. నేను వెళ్తూ ఉన్నాను, ఆ బస్ వెళ్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి 7:40కి వెళ్ళిన ఏ బస్సు అయితే ఉందో, నేను ఎక్కడ కూర్చుంటానో ఆ సీట్లోనే ఆ వ్యక్తికి చాలా పెద్ద గాయాలు తగిలి యాక్సిడెంట్ అయింది. అప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది అనంటే, మనకి దేవుడికి మనం డిక్టేట్ చేయడానికి నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అది చెయ్యి, ఇలా చెయ్యి అని అనుకుంటాం కొన్నిసార్లు. కానీ మన జీవితాన్ని దేవునికి, దేవా నువ్వు సర్వజ్ఞానివి, నువ్వు నడిపించగలవు, నువ్వు చేయగలవు, నేను చెప్పడం కాదు, నువ్వు కాపాడగలవు. దేవుడు ఆయన సర్వజ్ఞాని. నిన్ను కాపాడడానికి ఆయన ఏమి ప్రణాళికలు వేస్తాడో నీకు తెలియదు అసలు. ఒకవేళ నువ్వు ఉద్యోగాన్ని గురించి ప్రార్థన చేయొచ్చు. చాలామంది ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయొచ్చు. నువ్వు అనుకుంటావు చాలా స్కిల్ ఉందని అనుకుంటావు, నీకు చాలా నైపుణ్యం ఉందని అనుకుంటావు. కానీ దేవుడికి తెలుసు నీకెంత స్కిల్ ఉందో, ఎంత నైపుణ్యం ఉన్నదో దేవుడికి తెలుసు. ఆయన నువ్వు ఏం చేయగలవో ఆయనకి తెలుసు. ఏ ఉద్యోగం చేయగలవో ఆయనకి తెలుసు. నువ్వు ఆయన డైరెక్ట్ చేయకు, నువ్వు నడిపించకు దేవుణ్ణి. దేవా నాకు ఉద్యోగం కావాలి, నేను ఇది చదువుకున్నా, నీకు తెలుసు నేను ఎక్కడ ఫిట్ అవుతానో. నీవు జ్ఞానివి, నన్ను ఎక్కడ ఉంచగలవో అది నీకు తెలుసు. నువ్వు జ్ఞానివి కనుక నువ్వు అలా అక్కడే ఉంచు అని ఎప్పుడైతే నువ్వు ఎరుగుతావో, దేవుడు ఆ జాబ్కే నిన్ను నడిపిస్తాడు. అది గుర్తుపెట్టుకో. నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలాసార్లు కూడా దేవుడికి తెలుసు నువ్వు ఎక్కడ ఫిట్ అవుతావో. నీ స్కిల్ ఎంత, నీ నాలెడ్జ్ ఎంత, నీ జ్ఞానం ఎంత, నీ యొక్క ఆ యొక్క సత్తా ఎంత, శక్తి ఏంటి దేవుడికి తెలుసు. కొన్నిసార్లు మనం గమనించవలసిన విషయం, చాలా తామర పుష్పం చాలా అందంగా కనబడుతుంది. ఆ తామర పుష్పాన్ని తీసుకొచ్చి మరొక చెట్టుకి పెట్టి చూడు, ఒక చెట్టుకి పెట్టి చూడు, అది అందంగా ఉంటుందో లేదో చూడు. ఏ చెట్టుకి ఏ పువ్వు ఉండాలో ఆయనకు తెలుసు. నువ్వు కూడా దేవుడు నిన్నెక్కడ ఉంచాలో ఆయనకు తెలుసు. అయితే నువ్వు సర్వజ్ఞానివి, నీవే నడిపించు. పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు, వివాహం కొరకు ప్రార్థించే వాళ్ళు భాగస్వాముల్ని వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఆ భాగస్వామి వెతుకుతూ ఉన్నప్పుడు ఎవరిని వెతకాలి? నేను ఈ రోజున కూర్చుని సామెతల గ్రంథం రాస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు నేను నీకు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయానికి రండి. 14వ వచనంలో అంటాడు, గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం.
నీవా? ఆయన నీకు ఎవరిని ఇవ్వాలో ఆయనకు తెలుసు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవా నేను నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, నువ్వు రైట్ సరి అయిన నడిపింపు నాకు ఇవ్వు, సరి అయిన జ్ఞానివి నువ్వు. నేను జ్ఞానిని కాదు, నేను అర్థం చేసుకోలేను, ఒక మనిషిని అర్థం చేసుకోలేను, మనిషి యొక్క హృదయం నాకు తెలియదు. నా హృదయం నీకు తెలుసు, నా జీవితం నీకు తెలుసు. నాతో సహకరించే ఆ అమ్మాయిని, అబ్బాయిని నువ్వు నడిపించని ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. అందుకే అన్నాడు, ఎవరికి తెలుసు అన్నాడు, ఆయనకి తెలుసు. కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అన్నీ ఎరిగిన దేవుడు. నీ రోగాన్ని ఎరిగిన దేవుడు, నీ ఆర్థిక పరిస్థితిని ఎరిగిన దేవుడు, నిన్ను కాపాడాలని ఎరిగిన దేవుడు, నీకు ఉద్యోగం ఇవ్వాలని ఎరిగిన దేవుడు, నీకు ఆ యొక్క భాగస్వామిని ఇవ్వాలని ఎరిగిన దేవుడు. దేవా నీవే జ్ఞానివి, నేను ఎంచుకుంటే నా జ్ఞానము పైదే చూడొచ్చు, కానీ నువ్వు చూసేది అంతరంగాలను చూసే దేవుడివి, కార్యాలు చేసే దేవుడివి. కనుక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా నువ్వు సర్వజ్ఞానివి ప్రభువా, నీ జ్ఞానాన్ని బట్టి నన్ను కాపాడు, నీ జ్ఞానాన్ని బట్టి నాకు ఉద్యోగం ఇవ్వు, నేను ఎక్కడ ఉండాలో నీకు తెలుసు, నేనేమి చెప్పడానికి లేదు. 8వది ఏంటి అనంటే, దేవుడు చలించే దేవుడు. ఆయన కేవలం అలాగే ఉండిపోయే దేవుడు కాదు, ఆయన చలించే దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన చలిస్తాడు, కార్యాలు చేస్తాడు. ఆయన దేవుడు దేవుడు మారే దేవుడు, దేవుడు కార్యాలు చేసే దేవుడు, ఆయన చలించే దేవుడు. ఏమన్నాడు దేవుని యొక్క వాక్యంలో? మీరు యోనా గ్రంథానికి వెళ్తే, నినెవే పట్టణం అంతా కూడా యోనా వెళ్ళి, ఇదిగో ఈ పట్టణం అంతా కూడా నాశనం కాబోతుంది అని అన్నాడు. నాశనం కాబోతుంది అని అనగానే వాళ్ళందరూ ఏం చేశారు? దేవుని యొక్క వాక్యంలో ఒకసారి చూడండి, కావాల్సి మీకే అర్థమవుతుంది. యోనా గ్రంథానికి మనం వెళ్దాం. 763 పేజీలో చూడొచ్చును ఈ విషయాలన్నీ కూడా. ఆ మాటలో దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి, 3వ వచనంలో, 3వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినెవే పట్టణమునకు పోయాను. నినెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గలది. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించి, ఇక 40 దినములకు నినెవే పట్టణము నాశనమగునని, ఇదంతా కూడా నాశనం అయిపోద్ది అని అన్నాడు. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ అనే వరకు కింద మనం చూడొచ్చును. ఏం చేశారు వారందరూ కూడా? దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కిందకి రండి. 9వ వచనంలో, మనుషులందరూ తమ దుర్మార్గతలను విడిచి తాము చేయుచున్న బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెనని అని దూతలు నినెవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై, దేవుడు చలించేశాడు. దేవుడు ఏంటి? దేవుని యొక్క మనం ప్రార్థన చేస్తే దేవుడు చలించే దేవుడు. ఈరోజు చాలా మంది వారి జీవితాల్లో, అరే దేవుడు కార్యాలు, దేవుడు చలించే దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేసే దేవుడు. దేవుని యొక్క వాక్యంలో మీరు నిర్గమకాండానికి కూడా వస్తే, అక్కడ కూడా నేను చదువుతూ ఉన్నాను చూడండి. నిర్గమకాండంలోనికి వెళ్దాం.
ఆ మాటలు నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను. జరిగిన ఒక సంఘటనను గురించి మనం గమనించవచ్చును. వాళ్ళు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు విగ్రహాన్ని చేసుకుని దూడను పూజ చేయడం ప్రారంభించారు. 32వ అధ్యాయంలో ఉంది. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నేను నాశనం చేసేస్తాను అని అన్నాడు. నువ్వు మాట్లాడకు అని చెప్పి పూర్తిగా నేను పాడు చేసేస్తాను అని అన్నగానే మోషే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని యొక్క వాక్యంలో 14వ వచనంలో, అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను అని. దేవుడు మారాడు. దేవునిలో చలించేది ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేసే దేవుడు. ఈ రోజున మనం చాలా మంది దేవుడు మారడు, దేవుడు కార్యాలు చేయడు, దేవుడు కఠినుడు, ఇది కాదు. దేవుడు మారే దేవుడు, మార్పు చెందే దేవుడు, దేవుడు కార్యాలు చేసే దేవుడు. అది ఏమైనా కావచ్చు. మనం దేవుని యొక్క వాక్యంలో యాకోబు రాసిన పత్రికలో అంటాడు, 4వ అధ్యాయం 2వ వచనంలో, మీరు దేవుణ్ణి అడగనందున అని అన్నాడు. దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరుకుటలేదు. అడగడం లేదు. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకడం లేదు అని అన్నాడు. అంతే, ఒకటే జాబ్. దేవుడు నువ్వు అడిగితే కదా, నువ్వు ప్రార్థన చేస్తే కదా దేవుడు కార్యాలు చేసేవాడు. ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే అనుభవాలు ఉండవు. మీ కొరకు ఎవరో ప్రార్థన చేసేయాలి అని అనుకుంటారు తప్ప, నేను మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి అనే ఆలోచన మనుషులకు రానప్పుడు మీకేమీ దొరకదు. అందుకే అన్నాడు, వారు దేవుణ్ణి అడగనందున వారికి ఏమీ దొరకడం లేదు. నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు ఇచ్చే దేవుడు. ఆయన కదులుతాడు. నినేవే పట్టణస్థులు దుర్మార్గతని విడిచి దేవుని సన్నిధానంలోకి వస్తే దేవుడు మారాడు. మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఇశ్రాయేలు ప్రజలకు చేయాల్సిన కీడు చేయకుండా ఆగిపోయాడు. ఆయన ఈరోజు దేవుడు మార్పు చెందే దేవుడు. మొబిలిటీ అని అంటారు దాన్ని. 9వది చివరిగా, ఆయన సార్వభౌముడు. సావర్న్ గాడ్ అన్నది సావర్నిటీ అని అంటారు. ఆయన సార్వభౌముడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సార్వభౌముడైన దేవుడు అని ఎరుగు. ఆయన సార్వభౌముడైన దేవుడు. ఆయన అంతా కూడా తెలుసు ఆయనకి. ఆయన సార్వభౌముడు, ఆయన అధికుడు, ఉన్నతుడు. ఆయన రోగాల మీద సార్వభౌముడు, ప్రభుత్వాల మీద ఆయన సార్వభౌముడు, పరిస్థితుల మీద ఆయన సార్వభౌముడు. ఆయన సార్వభౌముడు. మనం ప్రార్థించినప్పుడు అన్నిటి మీద ఆయన సార్వభౌముడైన దేవుడే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మన తలంపులు, ఇవన్నిటి మీద అన్నిటికీ ఆయన అధికుడే. ఆయన సార్వభౌముడైన దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఎప్పుడైతే నువ్వు సార్వభౌముడైన దేవుడని తెలుసుకుంటావో నువ్వు నిశ్చింతగా ఉండగలవు. దీంట్లో మనం గమనించవలసిన విషయం చాలా చాలా
ఒక క్లిష్టమైన ప్రాముఖ్యమైన దేవశాస్త్రానికి సంబంధించిన విషయాలు ఈ సార్వభౌమత్వం మీద ఉంది. దాని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. కానీ సార్వభౌముడైన దేవుడు అనే విషయాన్ని నీకు అర్థం కావాలి. ఉదాహరణకి ఆయన ఈ సృష్టి అంతటి మీద ఆయన సార్వభౌముడు. ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ప్రజల్ని తరుముతూ ఉన్నారు. ముందు ఎర్ర సముద్రం ఉంది. ఎలా జరుగుతుంది? ఏం జరుగుతుంది? దేవుడు అంటున్నాడు మోషేతోని, ముందుకు ఏం సాగిపోవాలి? సముద్రం ఉంది, ఏం సాగిపోవాలి? ఆయన సార్వభౌముడైన దేవుడు. ఆయన సముద్రాన్నే 2 పాయలుగా చీల్చేసి ఆరిన నేలలో నడిచిరి అన్నాడు. ఆరిన నేల. దేవుడు సార్వభౌముడు. దేవుడు ఎలాగ కార్యాలు చేస్తాడో ఇది మనం ఎరగవలసిన అవసరత ఉంది. మన దేశంలో, ఈ ప్రపంచంలోనే దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని సార్వభౌమత్వాన్ని గురించి నేను తర్వాత చెప్తాను. ఆ సార్వభౌమత్వాన్ని అంతటినీ గురించి దేవుడు, ఆ సార్వభౌముడైన దేవుని గురించిన అర్థం చేసుకోవలసిన విషయాన్ని మీ అందరికీ చరిత్రలో మీరు చదువుతున్నప్పుడు 2 వ్యక్తులు ఇంగ్లాండ్ దేశంలో జార్జ్ విట్ఫీల్డ్ అనే ఒకతను, జాన్ వెస్లీ అనే ఒక ఆయన, వీళ్ళిద్దరూ కూడా ఒకే యూనివర్సిటీలో చదివారు. వాళ్ళు ఒకే యూనివర్సిటీలో చదివి వారు ఒకే గదిలో అందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకునేవారు. వాళ్ళు ఆ ప్రార్థన మాత్రమే కాదు, దేవుని పరిచర్య కూడా చేశారు. వారు దేవుడు ఇద్దరిని అమోఘంగా వాడుకున్నాడు, అద్భుతంగా వాడుకున్నాడు. వీళ్ళు సేవ చేసి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకునేవారు. ఒక ఆయన, అందులో ఉన్న వ్యక్తిలో జాన్ వెస్లీ అనే వ్యక్తి దేవుణ్ణి గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. ఆ గంటల తరబడి ప్రార్థన చేస్తూ దేవుడికి చాలా చాలా చెప్పేసేవాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, జార్జ్ విట్ఫీల్డ్ అనే వ్యక్తి. అలాంటి జీవిత చరిత్రలు చదవాలి కూడా మీరు. ఆ జార్జ్ విట్ఫీల్డ్ ఏం చేసేవాడు అనంటే, సేవకు వెళ్ళి వచ్చేసిన తర్వాత దేవుడికి ఒక విషయం చెప్పేవాడు. ఏమన్నాడంటే, ప్రభువా, మేము ఈరోజు మాట్లాడినా, మేము సువార్త అందించిన వారందరూ కూడా, వారిని అందరినీ బట్టి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వారిని మీ చేతిలోకి పెడుతూ ఉన్నాం. మేము చేసిన సేవ అంతా కూడా, మా ప్రయత్నాలన్నీ కూడా మీరే బలపరిచి గౌరవించి మీరు కార్యాలు చేయగలిగిన దేవుడు అని మేము విశ్వసించి అని చెప్పి జార్జ్ విట్ఫీల్డ్ పడుకుండిపోయాడు. పడుకున్నాడు అంతే. జాన్ వెస్లీ జార్జ్ విట్ఫీల్డ్ బాగా పడుకుండిపోయాడు, నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత ఇంకా తనకి మెలకొచ్చింది. 2 గంటల తర్వాత మెలకొస్తే జాన్ వెస్లీ ఇంకా మంచం దగ్గర ఆ మోకరించి దేవుని సన్నిధిలో
ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అప్పుడు జాన్ వెస్లీ అన్నాడు, జార్జ్ విట్ఫీల్డ్, ఏంటి నీ విశ్వాసం, నిద్రపోయావు నువ్వు అని అన్నాడు. ఏంటి నీ విశ్వాసం? ఒకవేళ నిజంగా ఎప్పుడైనా సరే వీళ్ళని గురించి చదవాలి అని అంటే, ఇక్కడ పండు ఉన్నారు, తర్వాత సునీలు, సత్యనాయక, సూర్యనారాయణ, వీళ్ళందరూ కూడా ఉన్నారు. చదువుకున్న వాళ్ళు వారి మనసు పెట్టచ్చు. దాన్ని ఆర్మెనిజం, కాల్వినిజం అని అంటారు. దాన్ని ఆర్మెనిజం, కాల్వినిజం అనేది మీరు ఒకవేళ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. కాల్వినిజం అనేది CALVINISM, కాల్వినిజం అని అంటారు. ఆర్మెనిజం ARMINANISM, ఆర్మెనిజం అని అంటారు. ఈ ఆర్మెనిజం అనేవాళ్ళు, ఈ కాల్వినిజం అనేవాళ్ళు, మీరు ఏ చర్చికి వెళ్ళినా ఈ రెండు రకాలైన విశ్వాసాలు చర్చిలో చూస్తారు. అది నేను చెప్పేది. ఆర్మెనిజం ఏమంటాడంటే, దేవుడే అంత చేసేస్తాడని చెప్పేసి దేవుడి మీద పూర్తిగా వదిలేయడం కాదు, మనం కూడా చెయ్యాలి అన్నట్టు ఆర్మెనిజం. అది అర్థమైందా? దేవుడే పూర్తిగా దేవుడే చేసేస్తాడని దేవుడి మీద విడిచిపెట్టేయడం కాదు, నీ ప్రయత్నం కూడా చెయ్యాలనేది ఆర్మెనిజం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మన దేశం యొక్క మతతత్వం కూడా అదే. భక్తి చెయ్యాలి, ప్రయత్నం కూడా చెయ్యాలి. ఇది దీని మీద, మానవత్వం మీద, మానవ శక్తి మీద ఎక్కువగా ఆధారపడతారు వారు. అందుకే దేవా జ్ఞానం ఇవ్వు, నేను ఎలా చేయాలో, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో, వాళ్ళ దగ్గరికి ఎలాగెళ్ళాలో. ఈ కాల్వినిజం అనేవాళ్ళు, దేవా నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యు, నువ్వు ఎటువంటి వాడివి, నువ్వు ఒక వ్యక్తివి, నువ్వు అధికుడివి, అపరిమితుడివి, అనంతుడివి, సర్వవ్యాప్తివి, సర్వశక్తిమంతుడివి, సర్వజ్ఞానివి, నువ్వు మార్పు చెందేవాడివి, నువ్వు సార్వభౌముడివి, నీకంటే ఎవరు తెలుసయ్యా, నేను నీ మీద అనుకుంటున్నాను అని. ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద అనుకుంటావో ఏముంటుంది? చాలా నిశ్చింతగా ఉంటుంది. ఇంకా మీకు బాగా అర్థం అవడానికి ఈ విషయం చెప్తున్నా. ఓ రోజున ఈ ఎండాకాలం లాంటి కాలంలోనే ఒక ముసలాయన కొండ మీద కట్టెలు కొట్టుకుని ఆ కట్టెలన్నిటినీ కూడా తీసుకొస్తే అతడు కింద దిగి తన ఊరు వెళ్ళాలి. ఈ లోపల ఒక మంచిగా వెనకాల ట్రక్ ఉన్న ఆ వ్యాను, అతడు ఆ దారిలోనే వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉండగానే ఆ ముసలాయన్ని ఆపి, తాత ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు అన్నాడు. అంటే ఆ తాత అన్నాడు, నేను పలానా ఊరు వెళ్తున్నాను అని అన్నాడు. నేను ఆ ఊరి మీద నుంచే వెళ్తాను, నువ్వు వెనకాల ట్రక్ ఎక్కి కూర్చో అన్నాడు. ఈ ట్రక్ ఎక్కి కూర్చున్నాడు. ట్రక్ ఎక్కేసాడు. ఈ యొక్క కారు వెళ్తూ ఉంది చక్కగా. ఓపెన్ వెనకాల ఉన్న ట్రక్లో ఆ ముసలాయన ఎక్కాడు.
వెళ్తూ ఉండగానే ఇంకా ఈ ముసలోడు ఎందుకు మూలుగుతున్నాడా అని చెప్పి ఆ వెనకాల కిటికీ తీసి ఇలా చూశాడు. చూస్తే ఆ ముసలోడు ఆ కట్లన్నీ కూడా నెత్తి మీదే పెట్టుకున్నాడు. ఇలాగా కట్లన్నీ నెత్తి మీదే పెట్టుకున్నాడు. అప్పుడు అడిగాడు, తాత ఆ కట్టెల మోపు కింద పెట్టి చక్కగా కూర్చోవచ్చు కదా అంటే, అయ్యగారండి మీరు నన్ను తీసుకుని వెళ్ళడమే చాలా ఎక్కువ, మళ్ళీ కట్టెలు కూడా మీకు బరువు అయిపోతుంది, అందుకే ఆ కట్టెల్ని నేనే మోసేస్తున్నాను అన్నాడు. ఇది ఆర్మనీసం. అర్థమైంది? ఏంటంట? నేనే. కాల్వినిజం ఏంటంటే దేవుడు సార్వభౌముడు. నేను అందుకే అన్నాడు, ఏమన్నాడు? దేని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయమును ఆయన మీద వేయండి. నువ్వు ఎంతసేపు కూడా ఏం చేస్తావంటే, నేనేదో ప్రయత్నాలు చేయాలి, ఏది ప్రయత్నాలు చేయాలి. నువ్వు ఏమి ప్రయత్నం చేయని అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయి. చెప్పాను నేను, ఆయన సార్వభౌముడైన దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు, నిన్నే బలపరుస్తాడు ఆయన. ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే, ప్రతీది కూడా దేవుని యొక్క వాక్యంలో ఎంత అద్భుతంగా వాక్యం చెప్పాడో ఆ విషయాన్ని ఒకసారి మీకు చదివి మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 55వ కీర్తనలోనికి వెళ్దాం. 22వ చరణంలో చదువుతున్నాను. నీ భారము యెహోవా మీద మోపుము. ఆయన నిన్ను ఆయన ఆదుకుంటాడు. నీ ఉద్యోగం ఏంటి, నీ పని ఏంటి, నీ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏదైనా కావచ్చు, ఆయన మీద అనుకో. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. దేవా, నీకు అప్పగించాను, నువ్వు చూసుకునే దేవుడివి, నువ్వు చూసుకునే దేవుడు అయ్యా, నువ్వు చూసుకుంటావు. దేవుడు ఈ విశ్వాసం ఏంటంటే, దేవుడు సార్వభౌముడు. నేను మోసేది కాదు, నేను చేసేది కాదు, దేవుడు చేసేది. ఎప్పుడైతే నువ్వు ఎరుగుతావో దేవుని కార్యాలు చూస్తావు. ఈ రోజున చాలా మంది వారి జీవితాలలో ఎందుకు చూడలేకపోతున్నారు? ఇంకా చదువుతూ ఉన్నాను, చూడండి. కీర్తన 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. అప్పుడేమన్నాడు? 3వ వచనంలో చదువుతాను. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములను ఏం చేస్తాడు? సఫలం చేస్తానన్నాడు 16:3లో. దేవుడి మీద పెట్టే. దేవా, నువ్వు నాకు పిల్లల్ని ఇచ్చావు, నువ్వు చూసుకునే దేవుడివి. నేనెంతకాలం చూస్తా, నేనెంతకాలం కాస్తాను? ఒక విషయాన్ని మా పాపకి బాబు పుట్టిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఒక భయంకరమైన సంభవించింది. వాడు రోజులే నేను డెలివరీ అయిపోయింది ఇంట్లో దిగబెట్టి ఇక్కడికి వచ్చేసాను. రాగానే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రావడంతో నేను సరిగ్గా ఈ శుక్రవారంలోనే నేను ప్రార్థనకు లోపలికి వెళ్తూ ఉన్నా.
ఫోన్ వచ్చింది. చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. ప్రభా, చర్చ్ గుమ్మంలోకి అడుగుపెట్టి నేను సేవలోకి రావాలా వాక్యం చెప్పడానికి, లేకపోతే అక్కడి నుంచే నేను అక్కడికి వెళ్ళిపోవాలా? మర్నాడు ఒక ఫంక్షన్ ఉంది. వాళ్ళంతా కార్డ్స్ అన్నీ ముద్రించేసుకున్నారు. ఏం చేయాలి? అన్నీ కూడా ఒకటే, నేను వెళ్ళి ఏం చేయలేను, నేనేమి డాక్టర్ని కాదు, నేనేం చేయలేను, సమస్తమును చేయగలిగిన దేవుడు మీరు, మీ చేతులుగా అప్పగిస్తున్నా. అదైపోయింది. డాక్టర్ అన్నారు, తల్లితో చెప్పాడు, ఇది ఫిట్స్ వస్తాయి, ఫిట్స్ వచ్చినప్పుడు ఏ టైంలో అయినా ఫిట్స్ వస్తే వెంటనే తీసుకొచ్చి నువ్వు హాస్పిటల్కి తీసుకురావాలి, లేకపోతే ప్రమాదం అన్నారు. మా పాప నా దగ్గరే ఒక 3 సంవత్సరాలు ఉంది. ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం. తను ఏం చెప్పిందో తెలుసా అండి? ప్రభువా, నేను కను రెప్పై వెయ్యకుండా నా బాబుని ఎలా కనిపెట్టగలను? నేను రెప్ప వేయగలను, కానీ నువ్వు కునుకడు నిద్రపోని దేవుడు. నీకు తెలుసు నువ్వు కాయాలి, నీవే చేయగలవు. తర్వాత ఎప్పుడు ఏమీ రాలేదో దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. దేవునికి అసాధ్యాలంటే ఏమీ కూడా లేదు. దేవుడు చేయగల దేవుడు. దేవుడు ఆయన సార్వభౌముడైన దేవుడు, సర్వజ్ఞాని ఆయన. అసాధ్యాలంటే ఏమీ కూడా లేదు ఆయనకి. మనం ప్రార్థన చేయగలిగి ఆయన మీద అనుకుంటే, అందుకే చెప్పాడు, నీ భారము యెహోవా మీద ఒప్పుమో, ఆయన నిన్ను ఆదుకుంటాడు అన్నాడు. నీ పనుల భారం అంతా కూడా ఆయన మీద మోపు అన్నాడు. ఆయన నీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఆయన సఫలీకృతం చేస్తానన్నాడు. మీరు దేని గురించి చింతపడకుడి కానీ అన్నాడు. ప్రతీది నాకు అప్పగించమన్నాడు. పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాటలు చెప్పాడు దేవుడు. ఈ రోజున ప్రియమైన వారా, మనం చేయాల్సిన పని, దేవా నువ్వు నీకంటే నేను జ్ఞానినా? ఆ మాటలో 7వ వచనంలో, 5వ అధ్యాయం 7వ వచనంలో పేతురు రాసిన పత్రికలో అన్నాడు, మిమ్మును కూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద. నా పిల్లలు, నా ఉద్యోగం, నా ఆరోగ్యం, ఏదైనా సరే నీకే అప్పగిస్తాను, నీ చేతిలో పెడుతున్నాను. నువ్వు చేయగల దేవుడివి. నేను అదే విశ్వాసంతో నేను వస్తున్నాను. ఎప్పుడైతే మన విశ్వాసంతో మనం దేవుని దగ్గరికి వస్తామో, దేవుడేమన్నాడు? దేవుని యొక్క వాక్యంలో, హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 6వ వచనంలో, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తాను వెదుకువాడికి ఫలము దయచేవాడు, ఆయన ఇచ్చేవాడు. ఇది నమ్మిరా. 9 విషయాలు చెప్పాను నేను. కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవా, నువ్వు ఒక వ్యక్తివి, నువ్వు అధికుడివి, నువ్వు అపరిమితుడివి, అనంతుడివి, సర్వవ్యాప్తి, సర్వశక్తిమంతుడివి, సర్వజ్ఞానివి. నేను ప్రార్థన చేస్తే నువ్వు మార్పు చలించేవాడివి, నువ్వు సార్వభౌముడు అయిన దేవుడివి. ప్రభా, నేను నీ దగ్గరికి వస్తున్నా అని ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వాసంతో వస్తావో, ఆయన తప్పకుండా ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. దేవా, మేము ఎరగకే మీ దగ్గరికి రావడం లేదు. మీరు ఎటువంటి వారో, ఎటువంటి కార్యాలు చేసే దేవుడువో,
మీరెంత గొప్పవాడివో, మీరెంత సర్వజ్ఞానివో, సర్వోన్నతుడివో, సర్వ శక్తివంతుడివో, అపరిమితుడివో, అనంతుడివో. నువ్వు ఒక వ్యక్తివి, మీరు సార్వభౌముడైన దేవుడివి, మీరు మా మీద కనికరపడి చలించే దేవుడివి. ఎరగకే ప్రభు ప్రార్థన చేయలేకపోతున్నాం, నమ్మలేకపోతున్నాం. ఈరోజు మాకు తెలియచేసావు, మీకు స్తోత్రాలు నాయన.